హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో మా అబ్బాయి డైట్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్న పన్నీర్ కర్రీ చూసేయండి. స్పైసీస్ ఆనియన్స్ బాయిల్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోనికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఈ వాటర్లోనికి బిర్యానీ ఆకు, జీడిపప్పు పలుకులు 3, వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకోవాలి. 1/2 ఇంచు చెక్క, లవంగాలు 2, ఇలాచీ 1 వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆనియన్స్ వాటర్ సెపరేట్ చేసేసుకుందాము. వాటర్ పడేయాల్సిన అవసరం లేదు. మనం కర్రీకి అవసరమైతే ఆ వాటర్ వాడుకోవచ్చు. ఇవి చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. పన్నీర్ తరచుగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి, జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. రొమ్ము క్యాన్సర్ని దూరం చేయడంతో పాటు కండరాలు, నాడులు పనితీరు మెరుగుపరుస్తుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది కూడా. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 50 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఆనియన్స్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. పిల్లలకి తరచుగా ఈ పన్నీర్ పెట్టడం వల్ల పిల్లలకి చక్కని పోషణ లభిస్తుంది. మలబద్ధకం తగ్గడంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. క్రీమ్లా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. డైట్ రెసిపీ కాబట్టి 2 స్పూన్స్ గీ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ముందుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. బోన్స్కి సంబంధించిన సమస్యలు, దంత సమస్యలు తగ్గుతాయి. 3 స్పూన్స్ పచ్చి బఠానీ, ఒక చిన్న కట్ట మెంతికూర వేసుకుని ఫ్రై చేసుకుందాం. మెంతికూర తినడం వల్ల 40 రకాల వ్యాధులకి చెక్ పెట్టచ్చు. మధుమేహం వల్ల వచ్చే ప్రమాదాలు అదుపులో ఉంచుతుంది. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరిగేలా కూడా చేస్తుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసేద్దాం. డైట్ రెసిపీ కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. మీరు ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు కావాలనుకుంటే. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇక పచ్చి బఠానీ తీసుకోవడం వల్ల బరువు తగ్గిస్తుంది, ఎముకలు బలపరుస్తుంది, కళ్ళను ప్రకాశవంతంగా చేస్తుంది, అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది కూడా. మెంతికూర, బఠానీ 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పన్నీర్ పేస్ట్ వేసేద్దాం. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేద్దాం. పన్నీర్ తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, క్యాన్సర్ లక్షణాలు వృద్ధి చెందకుండా కూడా కాపాడుతుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పన్నీర్ తినడం వల్ల కడుపులో బిడ్డకు మంచిది. 5 to 10 మినిట్స్లో కర్రీ ఇలా దగ్గరికి అవుతుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. పచ్చి బఠానీ, మెంతికూర కాంబినేషన్ తోటి పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ రోటీ, చపాతీలోకి చాలా అంటే చాలా మంచి కాంబినేషన్. చపాతీ, పన్నీర్ కర్రీ, పెద్ద శనగలు ఉంటాయి కదా, వాటిని కూడా మా డైట్ ప్లేట్లోకి ఇంక్లూడ్ చేసుకున్నాం ఈరోజు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని మీరు మాత్రం ఎందుకు మిస్ అవుతారు? వెంటనే ప్రిపేర్ చేసేయండి. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.